అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 26వ భాగం. ఇండియాకి రిటర్న్ అయ్యారు ఏకే వేద. మధ్యలో సింగపూర్లో ఫ్లైట్ మారాల్సింది. ఫ్లైట్ వచ్చే సమయం వరకు వేదాన్ని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాడు ఏకే. లేటెస్ట్ డిజైన్లో ప్లాటినం బ్రేస్లెట్ చూపించండి, అక్కడున్న సేల్స్ గర్ల్స్తో చెప్పాడు. వాళ్ళు 3 రకాలు చూపించారు. వేద వద్దంటున్నా సరే ఆమె చేతుకున్న బ్రేస్లెట్ని తీసి తనిష్టపడుతుంది అనుకున్న డిజైన్ని ఏకేనే ఆమె చేతికి స్వయంగా వేశాడు. బిల్ పే చేయటానికి వెళ్దాము అనుకుంటుండగా, బాస్ ఇంకొకటి అడిగింది వేద. కనుబొమ్మలు పైకెగిరేస్తూ, నీకు నచ్చింది తీసుకో అన్నాడు ఏకే. సేల్స్ గర్ల్స్తో కొన్ని ఉంగరాలు తీపించింది. బాస్ ఇందులో మీరే సెలెక్ట్ చేయండి అడిగింది వేద. ఎవరికి? మీ తమ్ముడికా మీ నాన్నగారికా ఆలోచిస్తూ అడిగాడు. కాదు బాస్, ఇది మీకే వేద సిగ్గుపడుతూ అంది. ఒకరి దగ్గర నుండి తీసుకోవటం నాకిష్టం ఉండదు. అతని కోపం వేద కలవాటే. అంటే నా భర్తకి కొనివ్వాలని నేను అనుకుంటున్నాను. ఒకే ఒక్క సెకను మెరుపులు అతని మొహంలో చిరునవ్వు కనిపించి మాయమైంది. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇలాంటివి ఎప్పుడు చెయ్యకు కోపంగా అంటూనే చెయ్యి అందించాడు ఏకే. ఇదంతా సేల్స్ గర్ల్స్కి సరదాగా అనిపించింది. మీరు చాలా లక్కీ మ్యామ్, మేమేది ఇష్టం సార్ కళ్ళల్లో కనిపిస్తుంది. అందులో ఒకరు హుషారుగా అన్న ఏకే మొహంలో ఎలాంటి భావం లేకుండా అలానే నిల్చున్నాడు. వేద ఏకే సెలెక్ట్ చేసిన ఉంగరం తీసి అతని వేలికి తొడిగింది. సేల్స్ గర్ల్స్లో మరొకరు ఇదంతా ముచ్చటగా అనిపించి ఫోటో తీశారు. ఆ తర్వాత ఫ్లైట్ రావటంతో ఇండియా చేరుకున్నారు. ఎప్పట్లానే ఏకే కోసం డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు. సార్, హోటల్కి తీసుకెళ్ళమంటారా? కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు డ్రైవర్. లేదు, ఇంటికి పోను. ఏకే అన్న మాటకి వేదాకి భయం వేసింది. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నా సరే ఆమె అడుగులు హాల్ వరకే పరిమితమయ్యాయి. ఎప్పుడూ వేరే గదికి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఓకే బాస్, థ్యాంక్ యూ బాస్ తప్ప మరో మాట మాట్లాడవా? ఇప్పుడు కుదరదని చెప్పు. వేదాని తన మనసు పదే పదే పోరుతుంది. ఆలోచనల్లో ఉండగానే ఇంటి ముందు కార్ ఆగింది. ఏకే కార్ దిగి ఇంకా కారులోనే కూర్చున్న వేదాన్ని చూసి, ఏం వేదా, రావా అన్నాడు. పెదాలు బిగపెట్టి అలానే చూసింది వేద. ఆర్కే మనుషులు మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఈ టైంలో హోటల్లో ఉండటం మంచిది కాదు అంటూ వేద చేతిని పట్టుకొని లోపలికి తీసుకొచ్చాడు. అక్కడంటే నటించాల్సి వచ్చింది. ఒక్క గదిలో ఉన్నాం. ఇక్కడ పెళ్లి కాకుండా ఒక్కింట్లో ఉండొచ్చా? వేదాకి తన మనసు గట్టిగా కేకలు పెడుతున్నట్టు అనిపించింది. వేద, పై ఫ్లోర్లో ఏ గదిలో నచ్చితే అక్కడుండు అంటూ వాచ్లో టైం చూశాడు ఏకే. తెల్లవారుజామున 4 అయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకో, మరో 3 గంటల్లో మీ ఊరు బయలుదేరుదాం, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అంటూ చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు ఏకే. వేదాకి సంతోషంగా అనిపించింది, భయంగా కూడా ఉంది. బాగా అలసట వల్లనేమో గదిలోకి వెళ్ళగానే నిద్ర ముంచుకొచ్చేసింది. ఏకే చెప్పినట్టుగా ఎప్పట్లానే తను అనుకున్న టైంకి రెడీ అయిపోయాడు. వేద ఇంకా నిద్ర లేవలేదు. ఏకే కూడా లేపాలనుకోలేదు. ఏకే చెప్పిన టైంకి మరో గంట ఆలస్యంగా వేదాకి మెలకు వచ్చింది. టైం చూసుకుని ఒక్కసారిగా ఉలికిపాటుగా లెగిసి అరగంటలో రెడీ అయ్యి కిందకొచ్చింది వేద. ఏకే కోపంతో తిడతాడని అనుకుంది. కానీ అతని మొహంలో ఎలాంటి కోపం కనిపించలేదు. వెళ్దామా? టైం చూస్తూ అన్నాడు. వేదాకి కొత్తగానే కాదు, వింతగా కూడా అనిపించింది. ఏకే వెనకాలే తల ఊపుతూ బయలుదేరింది. వాళ్ళ ఊరికి కొంచెం దూరంలో ఉన్న సిటీ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుండి కారులో బయలుదేరారు ఏకే వేద. తన సొంత ఊరికెళ్తుంటే వేద మనసు చిన్న పిల్లలా గెంతులేస్తుంది. ఏకే తన ల్యాప్టాప్లో పని చూసుకుంటూనే ఉన్నాడు. వేద కిటికీలో చూస్తూ ఆ పచ్చని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ఊరు దగ్గరవుతూ ఉన్న కొద్దీ ల్యాప్టాప్కి తన మొబైల్కి నెట్వర్క్ సిగ్నల్స్ అందటం తగ్గిపోయింది. ఇదేంటి, ఎప్పుడూ లేనిది ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వట్లేదు? ల్యాప్టాప్లో చెక్ చేస్తూ అన్నాడు ఏకే. ఇక్కడ సిగ్నల్స్ అందవు బాస్, కిటికీల నుండి బయటికి చూస్తూనే చెప్పింది వేద. ఏకే ఏదో అనాలనుకున్నాడు. కానీ ఆమె మొహంలో కనిపిస్తున్న ఆతృతని చూసి ఏమీ అనలేకపోయాడు. కారు విండో గ్లాస్ దించేసరికి బయట నుండి ఆ పచ్చని వాతావరణం చల్లగాలి అతని మొహాన్ని తాకింది. కాలుష్యం లేని ఆ చల్లని వాతావరణం హాయిగా అనిపించింది. వేద, ఇక్కడ సిగ్నల్ లేదంటున్నావు. మనమే ఒక టవర్ పెడితే ఎలా ఉంటుంది? ఎప్పుడు బిజినెస్ సిటీలలోనే చేస్తున్నాం. ఈసారి మీ ఊరు నుండి మొదలు పెడదాం, ఏమంటావు? వేదాకి ఒళ్ళు మండిపోయింది. ఈ బిజినెస్ మ్యాన్లందరూ
ఊరిని ఊరిలా ఉండనివ్వరా? ప్రశాంతంగా ఎక్కడ బ్రతకనివ్వరు. మనసులోనే తిట్టుకుంటూ, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినా లాభాలు రావటం చాలా కష్టం బాస్ అంది వేద. అంటే నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? ఏకే అన్నాడు. అలాంటిదేమీ లేదు బాస్. ఊర్లోనే ఎక్కువగా చదువుకొని వాళ్ళే ఉంటారు. చదువుకున్న వాళ్ళందరూ సిటీకి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళకందరికీ కీప్యాడ్ ఫోనే సరిపోతుంది. దానికి సిగ్నల్ వస్తుంది. ఊరికి కొంచెం దూరంలో టవర్ ఉంది. అయినా ఊరిని కార్పొరేట్ చేయటం ఎందుకు? స్వచ్ఛంగా ఉంటేనే మంచిది. వేద మాటల్లో ఊరి మీద మమకారాన్ని గమనించాడు ఏకే. ఈ ఊరంటే నీకిష్టమా? వేదాన్ని చూస్తూ అడిగాడు. ఎంత దూరం వెళ్ళినా పుట్టినూరు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? వేద చిన్నగా నవ్వుతూ చెప్పింది. అలా అనుకున్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. సిటీకి రావటం ఎందుకు? జీవితంలో కొత్త మార్పులు రావాలంటే ఊరిని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అలాగే ఇష్టాన్ని కూడా. మనం ఎక్కడుంటామో అదే మన స్థానం. దాని మీద ఇష్టాన్ని పెంచుకోవచ్చు అన్నాడు ఏకే. అవునవును, ఇది ఏకే ఫిలాసఫీ, ఆసురుడి ఫిలాసఫీ. మాట్లాడుతూ ఉండగానే వేద ఉంటున్న ఇల్లు రానే వచ్చింది. డ్రైవర్కి కారు ఆపమని చెప్తూ ఉండగా, కారు ఇక్కడ కాదాగేది, మరో 3 ఇళ్ళ అవతల. వేద, నేను చూడ్డానికి వచ్చింది మీ అమ్మని, నాన్నని, మీ కుటుంబాన్ని. నువ్వు 5 సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని కాదు. నువ్వు ఏకేని మోసం చేయలేవు. ఒక చోటకొస్తున్నాడంటే అంతా తెలుసుకునే వస్తాడు. మీ అమ్మా నాన్నతో నువ్వు కలిసి ఉండట్లేదని నాకు తెలుసు అంటూ డ్రైవర్ని ముందుకి తీసుకెళ్లమన్నాడు ఏకే. ఇంటి ముందు ఆగిన కార్ని చూసి నివేద తమ్ముడు కేశవ బయటకొచ్చాడు. ఏకే కార్ దిగాడు. కార్ కిటికీలో నుండే వేద తన ఇంటిని భయం భయంగా గమనిస్తూ ఉంది. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు, ఎవరితను అనుకుంటూ కేశవ ఏకే ముందుకొచ్చి నిలబడ్డాడు. నువ్వు కేశవా? అన్నాడు ఏకే. నేనే కేశవ. నా పేరు మీకెలా తెలుసు? నాతో మీకేంటి పని? నడుం మీద చేతిని పెట్టుకుని తలని గోకుతూ అర్థం కానట్టు అడిగాడు కేశవ. అప్పుడే తన తండ్రి రాఘవయ్య వచ్చాడు. మా ఊరికి కొత్తగా వచ్చారే, ఎవరు సార్ మీరు? ఏం కావాలి? అడిగాడు రాఘవయ్య. మీరు వేద తండ్రి రాఘవయ్య. నన్ను వేద రమ్మంది. ఏకే చెప్పేసరికి కారు లోపల కూర్చున్న వేదాకి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. వేద పేరు వినగానే రాఘవయ్య మొహంలో సంతోషాన్ని గమనించాడు ఏకే. వేదానా? అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు కేశవ. వేదా, ఇప్పటికైనా దిగుతావా? ఏకే గొంతు వినపడగానే భయం భయంగా బెరుకుగా కిందకి దిగింది వేద. అమ్మ నిన్ను రావద్దందిగా, ఎందుకొచ్చావు? వేదాన్ని చూస్తూనే కేశవ గట్టిగా అరిచాడు. పరాయి వాళ్ళ ముందు మన గొడవల గురించెందుకు? నోరు మూసుకొని వెళ్ళు. వెళ్ళి సార్కి కూల్ డ్రింక్ తీసుకురా రాఘవయ్య కొడుకుని చూస్తూ అన్నాడు. కాని కేశవ కదల్లేదు. తన తల్లిదండ్రులతో ఏకే ఇంకేం మాట్లాడతాడోనని భయం భయంగా చూస్తుంది వేద. ఒరే కేశవ, నువ్వు చెప్పిన పని చేయి. రాఘవయ్య కోపంగా అనేసరికి చేస్తా అమ్మరాని అప్పుడు చెప్తుంది అనుకుంటూ కేశవ కూల్ డ్రింక్ కోసం బయటికి వెళ్ళాడు. సార్, లోపలికి రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మ నివ్వి, ఇంకా అక్కడే నిల్చున్నావే, సార్ని లోపలికి తీసుకురా అంటూ రాఘవయ్య లోపలికి వెళ్ళాడు. వీడి కోసమేనా ప్లేస్టోర్లో ఖర్చు చేశావు? 25,000 వేస్ట్. వెళ్తున్న కేశవాన్ని చూస్తూ అన్నాడు ఏకే. వేద కంటే ముందే ఏకే లోపలికి వెళ్ళి మండువాల్లో కనిపిస్తున్న చెక్క సోఫాలో కూర్చున్నాడు. వేద గుమ్మం దాటి లోపలికొచ్చి భయం భయంగా నిల్చునుంది. ఎవరు సార్? మీకేం కావాలి చెప్పండి ఏకేని చూస్తూ అడిగాడు రాఘవయ్య. చెప్పు వేద, ఎందుకొచ్చాం? ఎందుకు రమ్మన్నావు? నువ్వే చెప్పు ఏకే అన్నాడు. వంటగదిలో నుండి తల్లి నిర్మల బయట మాటలు వినపడేసరికి ఎవరు అంటూ బయటకొచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న వేదాన్ని చూడగానే ఆమెకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీ మొహం చూపించదని ఎన్నిసార్లు చెప్పాను, అయినా సిగ్గు లేకుండా వచ్చావా? అక్కడ కూర్చున్న ఏకేని గమనించకుండానే వేద మీద కోపంగా అరిచింది నిర్మల. మీ అమ్మాయి తనింటికి తనొచ్చింది, దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. కొత్త వ్యక్తి మాట వినపడేసరికి అప్పుడు అటువైపు చూసింది నిర్మల. వేదాకి కాళ్లల్లో వణుకు మొదలైంది. మీరెవరు? ఇక్కడికెందుకొచ్చారు? నిర్మల విసుగ్గా అడిగింది. అప్పుడే బయటికి వెళ్ళిన కేశవ కూల్ డ్రింక్ తీసుకుని లోపలికొచ్చాడు. ఏకే లెగిసి కూల్ డ్రింక్ అందుకొని కారులో సామాన్లున్నాయి తీసుకురా అతనితో చెప్పగానే కేశవ కాసేపు అలానే నిలబడ్డాడు.
వచ్చిందెవరితో అయినా అతను మన అతిథి, చెప్పింది చెయ్యి. తండ్రి అనేసరికి కేశవ కార్లో ఉన్న లగేజ్ తీసుకురావటానికి వెళ్ళాడు. నేను 5 సంవత్సరాలుగా వీరి దగ్గరే పిఏగా పనిచేస్తున్నాను. ఆయన నా బాస్. తల్లిని తండ్రిని చూస్తూ భయం భయంగా చెప్పింది వేద. అప్పుడే చేతి నిండా కవర్లు పట్టుకొని లోపలికొచ్చిన కేశవ్ ఆ మాట వినగానే, ఏంటి, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అంటూ చేతిలో ఉన్న సామాన్లన్నీ పడేసి ఆశ్చర్యంగా అడిగాడు కేశవ. ప్రశాంతంగా కూల్ డ్రింక్ తాగుతూ అందర్నీ గమనిస్తున్న ఏకే, చూడండి, ఈ షాక్ అవడాలు ఆశ్చర్యపోవడాలు మానేస్తే మీతో సూటిగా ఓ మాట చెప్పాలి. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నాకెవ్వరి అంగీకారం అవసరం లేదు. కానీ మీ అమ్మాయి అడిగింది, మా అమ్మ నాన్న అంగీకారంతోనే జరగాలని. అందుకోసం అడగడానికి వచ్చాను. చాలా మామూలుగా అన్నాడు. ఏకే ఏం మాట్లాడతాడా అని ఎదురు చూసిన నిమిషం ఇంత త్వరగా వస్తుందని వేద అనుకోలేదు. తనలోని రక్తాన్నెవరో స్ట్రా వేసుకుని తాగుతున్నట్టు అనిపించింది. కేశవ విగ్రహంలా నిల్చుని ఉండిపోయాడు. రాఘవయ్యకి ఏకే మీద మొదటి చూపులోనే మంచి అభిప్రాయం కుదిరింది. కానీ తన అభిప్రాయానికి విలువ లేదు కాబట్టి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. కానీ ఓ కంపెనీ ఎండీ వచ్చి తన కూతుర్ని చేసుకుంటాను అనటమే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఏదో అనుభూతి ఉండగా, ఈ విషయం మీ ఇంట్లో తెలుసా అడిగింది వేద తల్లి నిర్మల. ఒక సెకను వేద వైపు చూసి, నాకు అమ్మా నాన్న లేరు, ఎవ్వరితో నాకు పని లేదు. మా ఇంట్లో నేను ఒప్పుకుంటే చాలు ఏకే గర్వంగా అన్నాడు. అక్కడేం జరుగుతుందో, వేద తల్లి ఏం మాట్లాడుతుందో, ఏకే ఏమంటాడోనని వేదాకి వెన్నులో వణుకు మొదలైంది. క్షమించాలి, నా కూతుర్ని ఒక అనాథకిచ్చి పెళ్లి చెయ్యలేను అంది వేద తల్లి. 5 సంవత్సరాల తర్వాత తన తల్లి నా కూతురు అనటం విని వేదాకి చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆ ఆనందాన్ని అనుభవించే పరిస్థితిలో లేదు. కూతురు పరిస్థితి గమనించిన రాఘవయ్య, ఏంటి నిర్మల ఇది అంటూ ముందుకు కదిలాడు. మీరు మాట్లాడకండి. నా కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలో నాకు తెలుసు. ఇలాంటి ఒక అనాథకి నేనివ్వలేను. వేదాకి తన మనసులో ఓ నిప్పుల కొలిమి మండుతున్నట్టే ఉంది. బెదిరే కళ్ళతో ఏకే వైపు చూసింది. అతను ప్రశాంతంగా కూర్చునున్నాడు. అతనికి కోపం వస్తే పర్లేదు, అలా ప్రశాంతంగా ఉంటేనే వేదాకి భయం వేస్తుంది. అతను తలుచుకుంటే ఆ ఇంటినే కాదు, ఆ ఊరు మొత్తాన్ని నాశనం చేయగలడు. నిర్మల వేద వైపు తిరిగి, నివ్వి, నువ్వు లోపలికి రా, అతని దగ్గర పనిచేయనని చెప్పి పంపించే. నిర్మల వేద వైపు చూస్తూ అంది. వేదాకి తన మీద తనకే జాలిగా అనిపించింది. ఏం మాట్లాడలేక అటూ ఇటూ చూస్తూ ఉండిపోయింది. అమ్మా, అది కాదు అంటూ ఏదో చెప్పబోతుండగా, నువ్వు మీ అమ్మ మాటని కాదనవు అనుకుంటున్నాను. నిర్మల అనగానే వేద తడపడుతూ ఏమీ చేయలేని అయోమయ పరిస్థితిలో ఒక్కో అడుగు ముందుకు వేసింది. ఏకే లెగిసి వేద చేతిని పట్టుకుని, అంటే నేను అనాథని కాబట్టి నాకిచ్చి పెళ్లి చెయ్యను అంటున్నారు. అదే మీ సమస్య అయితే నా వాళ్ళందరూ మీ ఇంటికొచ్చి అడుగుతారు. చాలా. వేద తల్లి వైపు తిరిగి ప్రశ్నించాడు ఏకే. మీ వాళ్ళొచ్చి అడిగినా సరే నేను నా కూతుర్నివ్వదలుచుకోలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నా కూతురు ఇల్లు దాటి రాదు. నిర్మల కోపంగా అంటూ వచ్చి వేద మరో చేతిని పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది. ఆ నిమిషం ఏకేకి పాకెట్లో ఉన్న గన్ తీసి నిర్మల గుండె మీద గురి పెట్టాలనిపించింది. కాని తన కోపాన్నంతా దిగమింగుకుంటూ 2 అడుగుల ముందుకు వేసి లాక్కెళ్ళిపోతున్న వేద చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తల్లిదండ్రులను ఇద్దరినీ ఒప్పించే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అందుకే ఎలాంటి విధ్వంసం జరగకుండా తన కోపాన్ని తనే అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఏకే. వేద చేతిని పట్టుకోవడంలోనే తెలుస్తుంది ఏకేకి ఎంత కోపం వచ్చిందో. వేద కళ్ళల్లో కారుతున్న నీటిని చూడగానే ఏకే కోపం మరింత రెట్టింపయింది. నిర్మల ఏకే దగ్గరకొచ్చి అతను పట్టుకున్న చేతిని విడదీసి వేదాన్ని గదిలోకి లాక్కెళ్ళింది. మొదటిసారిగా తన వేదాన్ని తన నుండి దూరం చేస్తుంటే ఏమీ చెయ్యలేక అలా నిల్చొని చూస్తుండిపోయాడు ఏకే. గదిలో పెట్టి బయట గడివేయటంతో వేద తలుపులు కానుకొని ఏడుస్తూనే ఉంది. వేద ఏడుపు ఏకేకి ఒక నరకంలా అనిపించింది. ఏకే ఆ గదివైపు తిరిగి, వేద, ఏడిస్తే నాకిష్టం ఉండదని చెప్పానా గట్టిగా అరిచాడు. వేద లెగిసి ఆ గదికి ఉన్న కిటికీలో నుండి ఏకేని చూసింది. ఈరోజు ఈ నిమిషం నా వేదాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నాను.
తనకేదైనా జరిగిందా? ఇక్కడున్న ఏ ఒక్కరిని వదలను. జాగ్రత్తగా చూసుకోండి. ఏకే అంటూ వెనక్కి తిరిగాడు. నా కూతుర్ని మేమెలా చూసుకోవాలో ఎవరూ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెనకాల నిర్మల మాట వినపడింది. ఈ 5 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాయి. మీ అమ్మాయిని మీరెలా చూసుకున్నారో. ఏకే వెనక్కి తిరగకుండానే వెటకారంగా అన్నాడు. నిర్మలాకి మొదటిసారిగా బాధగా అనిపించింది. ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. లోపల ఉన్న వేద తన కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడుస్తూనే ఉంది. ఏకే కారులో కూర్చున్నాక, ఎక్కడికి తీసుకెళ్ళమంటారు సార్? అడిగాడు డ్రైవర్. వెనక్కి తీసుకెళ్ళు. ఇందాక వేద చూపించిన ఇంటికి. డ్రైవర్ కారు వెనక్కి తిప్పాడు. కారు శబ్దం విని వేద తన గదికి ఉన్న మరో కిటికీ నుండి బయటికి చూసింది. అక్కడి నుండి చూస్తున్న వేదాన్ని చూసి ఏకే ఓ నిమిషం కారాపమన్నాడు. కన్నీళ్లు కారుస్తూ సారీ బాస్ అంటూ చిన్నగా చెప్పింది. ఆ కన్నీళ్లు చూసిన ప్రతిసారి ఎవరినైనా చంపేయాలన్నంత కోపం వస్తుంది ఏకేకి. ఆ కోపాన్నంతా పిడికిలు బిగించి పక్కనే ఉన్న సీటుకి బలంగా పంచిచ్చాడు. పోనీ ఇంకా అంటూ సీరియస్గా చెప్పాడు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా వేద ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటి ముందు కారు ఆగింది. ఏకే లోపలికొస్తూ ఉండగా ఆ ఇంట్లో నుండి ఓ బామ్మ బయటకొచ్చింది. ఎవరు బాబు నువ్వు? నా మనవరాల్ని నాకు తెలియకుండా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో తిట్టిస్తావా? ఆ బామ్మ మాట్లాడుతూనే ఉంది. ఏకే ఏం మాట్లాడకుండా బయట షూ విప్పి లోపలికొచ్చాడు. ఆ ఇంటిని మొత్తం గమనించాడు. ఒక చిన్న పెంకిటిల్లు. ఎవరంటే మాట్లాడవేంటయ్యా? ఇలా దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చేస్తున్నావు? కోపంగా అడిగింది బామ్మ. మొదట్నుంచి ఇదంతా గమనిస్తున్న డ్రైవర్కి ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు అనిపించింది. అంత పెద్ద కంపెనీకి బాస్ ఇంత పెద్ద కారు వేసుకుని వచ్చినా ఎవరూ పట్టించుకోరే. ఆవిడేమో నీకులాంటి అనాథకి పిల్లనివ్వను అంటుందా? ఈవిడేమో ఇంతోటి ఇంటిని నా ఇంట్లోకి ఎందుకు వచ్చావంటుంది. ఇంకేం చూడాల్సి వస్తుందో. డ్రైవర్ ఆకాశం వైపు చూస్తూ చేతులు రెండూ జోడించి దండం పెట్టుకుంటూ అనుకున్నాడు. బామ్మ మాటల్ని ఒక నిమిషం ఆపి, నేను మీ మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు ఏకే. ఏంటేంటి? నా మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్నావా? ఈ మాట ముందే చెప్పొద్దు. ఎండన పడొచ్చుంటావు. ఎప్పుడు తిన్నావో ఏంటో. అదిగో ఆ గది నా మనవరాలిది. కూర్చో, ఇప్పుడే వచ్చేస్తాను చెప్పి బయటికి వెళ్ళింది బామ్మ. ఏకే అన్ని రోజులు వేద ఉన్న గదిలోకి వెళ్ళాడు. అంతకుముందు తన పెళ్లి కోసం వచ్చినప్పుడు అదే గదిలో ఉంది కాబోలు. బామ్మ ఆ గదిని శుభ్రం చేసినా ఎక్కడ తీసిన వస్తువుల్ని అక్కడే సర్దింది. చిన్న అద్దం ముందు వేద తలకి పెట్టుకున్న హెయిర్ బ్యాండ్ కనిపించింది. ఆ పక్కనే బొట్టు బిళ్ళల ప్యాకెట్. ఆ ఎదురుగా తనకెంత ఇష్టమైన వేదాన్ని గుర్తు చేసే లావెండర్ స్ప్రే. ఆ గదిలో మంచం మీద కూర్చోగానే వేదాన్ని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్న వెచ్చదనం గుర్తొచ్చింది. వేద కన్నీటి చూసిన కోపం అప్పుడు గాని తగ్గినట్టు అనిపించలేదు. ఆ గది బయటకొచ్చి ఇంటినంతా పరిశీలించాడు. చిన్న వంటగది, ఆ పక్కనే మరో గది, లోపల వేద ఉంటున్న బెడ్రూమ్. ఆ ఇంట్లో నుండి వెనక్కి వెళ్తే పెరట్లోకి దారుంది. ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ చాలా శుభ్రంగా ఉంది. వెనకాల పెరట్లో రకరకాల పరిమళాన్నిచ్చే పూల మొక్కలు కనిపించాయి. కొంచెం ముందుకి నడవగా మల్లె పందిరి కనిపించింది. ఆ పందిరి కింద నిలబడి ఆ వాసన్ని ఆస్వాదిస్తుంటే వేద గుర్తొచ్చింది. ఈ ఊరంటే వేదాకి ఎందుకంత ఇష్టమో అర్థమైంది ఏకేకి. అసలు ఇంత ఇష్టమైన ఊరిని ఎందుకు విడిచిపెట్టొచ్చింది? ఆ ఆలోచన రాగానే ఏకే వెంటనే తెలుసుకోవాలి అనుకున్నాడు. మీరొచ్చారని నాకు తెలుసు అంకుల్. పెరటి గుమ్మంలో నుండి చిన్నపిల్ల గొంతు వినపడగానే అటువైపు చూశాడు ఏకే. నువ్వు మేఘ, వేద నీకు పిన్ని కదూ అంటూ దగ్గరకొచ్చాడు ఏకే. అవును, నా గురించి నువ్వు తెలుసుకున్నావు, అలాగే నీ గురించి నాకు తెలుసు. మేఘ అంటూ ఉండగా బామ్మ మజ్జిగ చెంబు పట్టుకొని ఇంట్లోకొచ్చింది. ఏకే మేఘతో లోపలికొచ్చాడు. ఇదిగో బాబు, ప్రయాణ బడలికి తీరుతుంది, ఈ మజ్జిగ తాగు అంటూ ఏకే చేతిలో పెట్టింది. వాటర్ బాటిల్ కూడా బ్రాండెడ్దే తాగే ఏకే ఆ మజ్జిగని అలానే చూస్తూ ఉన్నాడు. అయ్యో మామ్మ, సిటీలో ఉన్నవాళ్ళు ఇలాంటివి తాగరు, మేఘ చెప్పింది. అయ్యో నాకు తెలీదు, ఇంకేదైనా తీసుకురానా అడిగింది మా అమ్మ. పర్లేదు, ఇదే తాగుతాను ఏకే అంటూ ఆ మజ్జిగని తాగేశాడు. వేద గది బయట
తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. ప్రతి ధనవంతుడు నువ్వనుకున్నట్టు ఉండడు. ఒకసారి ఆలోచించు నిర్మల. రాఘవయ్య అన్నాడు. నా కూతురు, నా ఇష్టం. ఈ విషయంలో మళ్ళీ మాటల్లేవ్వు. నిర్మల అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. గది తలుపులు తెరిచి వేదాకి భోజనం అందించి, కొన్ని రోజులు మనూర్లోనే ఉన్నావంటే అన్నీ సర్దుకుంటాయి. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంకా అతని గురించి ఆలోచించకు. వేద చేతికి భోజనం ప్లేట్ అందించి నిర్మల బయటకొచ్చేసింది. బాస్ తిన్నారో లేదో తన భోజనం చూస్తూ అనుకుంది వేద. అంకుల్, నువ్వేమేం తింటావో వేద చెప్పింది. ఛాలెంజ్ గెలవకుండా వెళ్ళవని కూడా చెప్పింది. అందుకే ఇదే ఊర్లో ఉంటావని నేను అనుకున్నాను. ఏకే పక్కనే కూర్చున్న మేఘ అంది. వేద మాట్లాడిందా? నేను చాలాసార్లు ఫోన్ చేశాను, కలవలేదు. మెసేజ్ కూడా ప్రయత్నించాను, కుదరలేదు. నీతో ఎలా మాట్లాడింది? ఏకే అడిగాడు. అది చెప్తాను, మరి నాకేంటి? మేఘ కళ్ళు తిప్పుతూ అంది. ప్రతి పనికి మరి నాకు లాభమేంటి అని ఆలోచించే ఏకేతోటే మేఘ అలా అనటం ఏకేకి నవ్వొచ్చింది. ఓకే, మనమిద్దరం డీల్ మాట్లాడుకుందాం. ఏం కావాలో నువ్వే చెప్పు అన్నాడు ఏకే. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.